మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా మండపాకలోని కేశవ స్వామి గుడి పంచకేశవ క్షేత్రాల్లో ఒకటని చెప్పాను కదా, అలాగా ఈ దువ్వ గ్రామంలో ఇది ఒకటండి. చూశారు కదా గుడంతా అయితే చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దువ్వ అనే గ్రామానికి వెళ్తున్నానండి. ఈ దువ్వ అనే గ్రామం తణుకు మండలానికి చెందింది. ఈ గ్రామంలోని పంచకేశవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కేశవ స్వామివారి దేవస్థానం ఒకటి ఉందండి. మీకు ప్రీవియస్గా ఒక వీడియోలో చూపించడం జరిగిందండి. పంచకేశవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం అది వచ్చేసి మండపాక అనే గ్రామంలో ఉందండి. ఆ మండపాక అనే గ్రామంలోని మాండవ్య మహర్షి ప్రతిష్ఠించడం జరిగిందండి ఆ కేశవ స్వామివారిని. ఇక్కడ ఇప్పుడు ఈ దువ్వ అనే గ్రామంలో ఉన్న కేశవ స్వామివారిని దుర్వాస మహర్షి చేత ప్రతిష్ఠించబడిందంటండి. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నానండి నేను. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ దువ్వ అనే గ్రామంలో ఉన్న శ్రీ కేశవ స్వామివారి దేవస్థానం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళిపోదాం. ప్లీజ్ అండి, వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ చేయండి. ఒకే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ తీసుకురావడానికి నాకు ఆస్కారం ఉంటుందండి మీరు లైక్ చేస్తే కనుక. ఇప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళి ఆ కేశవ స్వామివారి దేవస్థానం ఏ విధంగా ఉందో చూద్దామండి. మీరు వీడియోలో చూడొచ్చండి, ఇదేనండి దువ్వ అనే గ్రామం. చూసారు కదా, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు పంచకేశవ దర్శనం సర్వక్లేశ పాప అంటే పాపనాశనం. చూసారా, ఇక్కడ మండపాకలో చూపించినట్టుగా ఉంది, మీరు చూస్తున్నారు. మండపాకలో కూడా సేమ్ బ్యానర్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించే గుడి అయితే మాత్రం ఇదండి, దువ్వ కేశవ స్వామివారి దేవస్థానం అండి ఇది. చూడండి, ఇప్పుడైతే కనుక లోపలికి వెళ్తున్నాను. లోపలికైతే వచ్చేసానండి. ఇదిగోండి, మీరు వీడియోలో చూడొచ్చండి, ఈయనేనండి కేశవ స్వామి వారు. దుర్వాస మహర్షి ప్రతిష్ఠ చేసిన కేశవ స్వామి వారండి ఈయన. దుర్వాస మహర్షి ప్రతిష్ఠ చేశారు ఈయన. ఇక్కడ తపస్సు చేసి ప్రతిష్ఠ చేశారంటండి, స్థల పురాణంలో రాసింది. చూశారు కదా, అలాగే ఈ గుడి చూడొచ్చండి ఏ విధంగా ఉందో. లోపల పిల్లర్స్ అవి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడొచ్చండి ఉయ్యాలు ఉంది, ఉయ్యాలు ఇది. బాగా కలర్స్ అవి వేశారనమాట. ఇక్కడ గుడి అంతా కూడా కలర్స్ వేశారు. బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి గుడి అంతా ఏ విధంగా ఉందో చూద్దామండి. అలాగే బయటకు వచ్చేసిన తర్వాత చూడొచ్చండి మీరు, ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది. ధ్వజస్తంభం చూసారా ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ ఈ పక్కనే గోపురం ఒకటి ఉంది. గోపురం ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి. ఈ గోపురం ఉన్నది ఇదిగోండి, ఆంజనేయ స్వామి. చూసారా ఏ విధంగా ఉన్నారో. అలాగే ఇక్కడ ఈ స్వామివారిని ప్రతిష్ఠించిన చరిత్ర కూడా ఉంది చూడండి. శ్రీ కేశవ స్వామివారి స్థల పురాణం. పూర్వము దుర్వాస మహాముని తపస్సు చేసి శ్రీ కేశవ స్వామివారిని ప్రతిష్ఠ చేసినారు. దుర్వాస మహాముని తపస్సు చేసిన ప్రదేశముగాన ఈ గ్రామం పేరు దుర్వాసపురము అని కాలక్రమేణా దువ్వగా మారింది. శ్రీ కేశవ స్వామివారి దేవస్థానం పంచకేశవులలో ఒకటిగా ఖ్యాతి గడించినది ఇదండి. అలాగే దుర్వాస మహాముని ఇక్కడే ఈ దువ్వ గ్రామంలో తపస్సు చేశారంటండి. తపస్సు చేసి స్వామివారిని ప్రతిష్ఠించారంట. ఇదిగోండి, ఈయన దుర్వాస మహాముని. అలాగే ఈ గుడి చుట్టూరా చూడొచ్చండి, ఇదంతా కూడా ఇప్పుడు
కలర్స్ అవి వేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, సీతారాములు ఉన్నారు, సీతారామ లక్ష్మణులు అండి, ఆంజనేయ స్వామి. అలాగే గోపురం చూడొచ్చండి, గర్భగుడి గోపురం అండి అది. చూసారా ఏ విధంగా ఉందో. ఒకసారి గేట్స్ గమనించండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి అది ఉసిరి చెట్టు అండి, ఇది ఉసిరి చెట్టు. అలాగే మీరు ఈ గోపురం మీద గమనించవచ్చు, పెద్ద నామం ఉందండి. అలాగే చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈయన ఎవరో తెలుసా మీకు? యమధర్మరాజు. అలాగే పక్కన వచ్చేసి శివుడండి మధ్యలో. అలాగే ఇక్కడ ఇటువైపు ఎవరున్నారనేది, ఈయన పేరేంటనేది నాకు తెలీదు, కానీ ఆ పైన ఉన్నది మాత్రం విష్ణుమూర్తి అవతారం అని అనుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా. అలాగే వెనక ఇదంతా ప్లేస్ చూస్తున్నారు కదా, బాగుంది ప్లేస్ అంతా కూడా, చాలా నీట్గా ఉంది. అంటే ఒక గార్డెన్ టైప్లో ఉందన్నమాట. ఇదిగోండి, చూసారా శంకుచక్రం నామాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. ఈయన పేరేంటంటారు? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈయన వచ్చేసి ఈయనే అనుకుంటండి, కేశవ స్వామి. ఆయన చేతిలో ఏదో ఉంది చూడండి, రైట్ హ్యాండ్లో, ఏంటనేది తెలియట్లేదు. అలాగే ఇక్కడ ఏనుగు మీద కూర్చొని ఉన్నారు, ఈయన ఎవరో చూడండి ఒకసారి. అలాగే ఆ పైన చూసుకోవచ్చు, ఈ పైన నరసింహస్వామి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వరాహ అవతారం అండి, విష్ణుమూర్తి అవతారం ఇది, వరాహ అవతారం. చూసారుగా వరాహ స్వామి. ఈ పక్కనే శివుడు, చూసారా. ఇదిగోండి, ఈయన వచ్చేసి కల్కి అవతారం అండి, గుర్రం మీద ఉన్నారు చూసారా, కల్కి అవతారం అన్నమాట. ఇంకా ఇలాగా కొన్ని అవతారాలు అనేవి గోపురం మీద చెక్కడం జరిగింది. విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ. చూసారా, పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద ఏవో విగ్రహాలు కూడా ఉన్నాయి, చూద్దాం పదండి ఒకసారి. ఇదిగోండి వినాయకుడు అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ చూడవచ్చు మీరు, శివలింగం కూడా ఉంది, చిన్న శివలింగం. చూసారా, రావి చెట్టు కింద ఉన్నాయి ఇవి. అసలు ఈ వినాయకుడి విగ్రహం చూడండి ఎంత ఎలా ఉందో, చూసారా. ఎక్కడ ఇలాంటి విగ్రహాన్ని నేను చూడలేదు మరి, ఇటువైపు ఇటువంటి టైప్ అన్నమాట. ఎలా చెక్కారో చూడండి ఈ విగ్రహాన్ని. ఇదిగోండి ఓవరాల్గా గుడి అయితే మాత్రం ఇదండి. మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా మండపాకలోని కేశవ స్వామి గుడి, పంచకేశవ క్షేత్రాల్లో ఒకటని చెప్పాను కదా, అలాగా ఈ దువ్వ గ్రామంలో ఇది ఒకటండి.
చూసారు కదా, గుడి అంతా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే బాగా పురాతనమైన గుడి ఇది, కానీ ఏంటంటే కలర్స్ అవి వేయటం వల్ల ఇలాగా మనకి కనిపిస్తుంది అనమాట, కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడే వేస్తున్నారు, చూపిస్తాను మీకు. అదిగోండి అక్కడ కలర్స్ వేస్తున్నారు, చూసారా? అది ఓకే, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఇదిగోండి బయటకైతే వచ్చేసాను, చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన పంచకేశవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ దువ్వ కేశవ స్వామి వారి దేవస్థానం ఏ విధంగా ఉందో చూశారు కదండి. ఈ దేవస్థానంలో ఉన్న కేశవ స్వామి వారిని దుర్వాస మహర్షి ప్రతిష్ఠించారని ఆల్రెడీ చెప్పాను కదండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇక అయితే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి, మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.